మా ఆయన పెట్టే గాజులు. గాజులా నీ అమ్మ పోనా గాజులు ఇగో మా ఆయన పెట్టాడు మెచ్చాడు, మా ఆయన కాలు పెట్టింది మెచ్చాడు, నా చేతి పెట్టే మా ఆయన మా ముసలాయన నాకు లగ్గం నీకు మా డాడీ ఏమైతే నీకు నా మగడు నాకు మొగుడు కావాలి. సాజు మాట మొదటంటేనేమో ఇప్పటి మాట. అప్పటి ఏమన్నా తెలుసా, నా భర్త పుణ్యమా పురుషుడు దేవాన దేవుడు ఒక దేవుడు అన్నాడు. భర్త ప్రాణాలు వచ్చి పరమేశ్వరు పూజ చేసిండ్రు. ఇప్పుడు రండి అప్పుడేమో భార్య వచ్చి భర్త కాలు మొక్కింది, ఇప్పుడు మొగలు పోయింది దండం మీద పెన్నకాలు మొక్కుతున్నారు. అట్లా కాదు ఇప్పుడు ఏం చేస్తారు, గడ్డ ఉంటుంది మొరుడు మీద ఉంటుంది. ఈ మున్న కొడుకు మీద రాలిపోయేనా కంపెనీలో పట్టేవో అన్నాను అంటే తీసుకుపోయి సైడ్ గోళ్ళ వారు వస్తున్నారు. నాకు మొగుడు కావాలి, నాకు లగ్గం కావాలి, మమ్మీ లగ్గం వైశక్తి పడింది. అయితే నేను ఆటకు పాటలు కానీ ఎక్కిరిచ్చాను. నాకు లగ్గం కావాలి, నన్ను ఆడుకునే కాడ ఆడనీతలేదు, పాడుకునే కాడ పాడనీతలేదు. మొగుడు ఎందుకు మొగుడు ఇప్పుడే అయ్యో బిడ్డ ఒక బిడ్డ ఎప్పుడు అన్నదో మీకు మొదలు కావాలి. అయితే వారు పార్వతీలు జగలోకమాత పార్వతీలు ఏమన్నది, అక్షలోకాల సవరించడానికి నేను పార్వతీలు దాన్ని పెళ్లి చేసినామంటే కాదు. నీ తండ్రి శంకరుడు ఉన్నాడు, లగ్నం చేసుకో బిడ్డ ఎల్లమ్మా. తొమ్మిది వచ్చిన 10 దాచుకున్న బాధ్యతలు ఏది వచ్చుకుని ఓర్చుకుని నాకు నిర్వహిస్తాను. అంతేనా అమ్మ కన్న బిడ్డ 9 నెలలు 9 మాసాలు మోసిన వాని బిడ్డ, నేను 12 నెలలు దాచిన కాని బిడ్డ, నీకు లగ్నం చేసేవంత నాతోటి కాదా? నీ కన్న తండ్రి లోకాల జంగమయ్య ఉన్నాడు, ఏనాడైతే లోకాల జంగమయ్య వద్ద వెళ్ళవా అని చెప్పి ఏనాడైతే కన్న తల్లి రేణుగా ఎల్లమ్మ ఎట్లా పోతున్నదే నా తల్లి లాలో రామ రామ సీతారామ రామ రామ
మన బిడ్డనే. ఏ, కాదు, నీ బిడ్డనే. నీ అవ్వ. మన బిడ్డ మొత్తం అయిపోతుంది నీ అవ్వ. నీ బిడ్డనే, నీ బిడ్డ. ఇగో మన గలౌసు ఎర్రగా నడుతుంది అక్కడ. మన బిడ్డ నీ బిడ్డనే. మన బిడ్డ నీ బిడ్డ అంటారు మరి ఈ అవ్వ, ఎవరికి ఇచ్చారు? మాట్లాడుతున్నా మన చూడు నా బిడ్డ ఒక ఎల్లమ్మ ఏం పెట్టవచ్చు గణపతి కాదు అమ్మవారు. అది నీ బిడ్డ నా బిడ్డ లంగా నా బిడ్డరా నీ బిడ్డరా నా బిడ్డ ఇద్దరు బిడ్డ అడుగుపో బిడ్డ అడిగినాక నేను అడుగురా తమ్ముడాను బాధపడకురా అన్నదమ్ములు నా బిడ్డ నీ బిడ్డ మూడు కొట్టినప్పుడు గర్భ కింపు రాజులు అన్నదమ్ములు వాళ్ళు ఇష్టారపడంగా ఎరుక వెళ్ళమ్మ రాని వచ్చిన నా బిడ్డ ఎల్లమాదరు అయ్యో బిడ్డ నా తల్లి బిడ్డ అయ్యో బిడ్డ నా తల్లి బిడ్డ నాయన చెప్పేది మాటలు చెవినందు పెట్టు నాయన. అయ్యయ్యో నాయన అయ్యయ్యో కొట్టలేదు నాయన, నన్ను కొట్టేది అమ్మ ఎవరు లేరు నాయన. నాయన ఏం తెప్పించేస్తున్నది ఈ రోగం నీ నాకు దేంట్లో పెట్టాం నాయను నాయను నీ బిడ్డ నా బిడ్డ నా కంటపని ఉంటుంది నానా బిడ్డనే నా బిడ్డరా నీ బిడ్డనేవా నీ బిడ్డ నా బిడ్డ నీ బిడ్డ నా బిడ్డ అమ్మ ఎల్లవా కాలుమత నీ నాయన వచ్చిండు నీ నాయన శంకర్లు బిడ్డరా కన్న బిడ్డ నాయ బిడ్డ బిడ్డరా కన్న బిడ్డ నాయ బిడ్డ నా
నేను చెప్పే మాటలు ఆలకించరాదేమో నాయన మొన్నటి రోజున నాయన మౌనరి వందల కోటలు గొంతులు ఆడుకోవడానికి పోతే అలా మాట చెప్పినారు చెప్పిరే అమ్మ కన్న తండ్రి దొంగ వెళ్ళి ఉన్నావు దొంగ వెళ్ళి ఉన్నావు అందరూ లగ్గంగాని వెళ్ళి ఉన్నావు మెడలోన తాళి లేదు తాళికి కాంత మట్ట లేదు కాదు లేదా అని ఆడుకోవడానికి ఆడు ఇక్కలేరు పాడుకుందాం అంటే పాడనియకుండా మాటలాడి మాటలాడుతున్నారే అమ్మ వాళ్ళందరూ చెప్పడం పని పెట్టుకుంటుంటే నాకు చెప్పడం పని పెట్టు అంటే లంగ వెళ్ళి ఉన్న దొంగ వెళ్ళి ఉన్నామని అని మాట్లాడినరే అమ్మ నీకు ఒక కోటలు కోరుకుంటుంది బాగా పట్టుకోండి ఆ కోట పట్టుకొని పోతే ఒక పెళ్లి కానీ బాగున్నావు అమ్మా ఎవరు ఒక నన్ను దగ్గర అమ్మా నా బాధ అంటలో చక్కని పర్వతమయ్యే ఉంది పెండల మాట నేను ఒక మరి పెద్దల ఎండు కూడా పెద్ద కూడా మీరు ಅದು ಅಡಿಗಾಡ ಬ್ರಹ್ಮ ಮೂರು ದೇವತೆಗಳ ఇలా ఒక ఎండ్రి కడ పండి కడ వచ్చి ఎప్పుడు అవి ఏం అడగని అడగాలి అని ఒక కడియాలు కట్టి కడాలు కట్టి కొట్టలేదు చెట్టు అన్నాడు నీ పెళ్లితో సంబంధం లేదు ఆడలు ముట్టినట్టు ఏది పట్టిన చదువు అది పెట్టే బొట్టు పెట్టిపోయి మరి బిడ్డ నేను ఒక అయితే కూడా బయట మరి బిడ్డ
ఒక అవకాశం బిడ్డతోటి ఒక మాట్లాడలేకో శంకర గుండెకు పిలువట్లే మాడిబిడ్డ మా చిన్నాడు బిడ్డ నా తోటి కాదు ఏదో బ్రాహ్మణం కోరుకోవాలి ఏదో బ్రాహ్మణం వద్ద పిల్లగందరూ తక్కువ ఎక్కడ చెప్పిండు కన్న తల్లి రేపు తెలంగాణ తల్లి నేను ఇంజల నాడు ఒక లగ్గం చేస్తాను దాని తర్వాత బిడ్డ అక్కడ మరి అవసరం వచ్చిన బంగారం కావాలి అత్త మామ అయితే శంకరుడు ఏమన్నాడు విద్యా పార్వత ఏమైనా చేసుకుంటే వాళ్ళు చేసుకో లేకపోతే ఏదమ్మా దాని నుంచి కాదు నువ్వు ఇంకేమన్నా దేవుని తెచ్చుకొని బ్రాహ్మణులు తెచ్చుకొని బలవాళ్ళు తెచ్చుకొని పెళ్లి అదేనని మరి ఇంకొక నిమిషం అయితే 20 నిమిషాలు అవుతుంది పోదమ్మా ఒక నిమిషం చంద్రబొట్టు పెట్టుకోని సామాన బట్టి నడిగట్లు వేసుకుని చెడిపోతులు బట్టి చెడిపప్పులు వేసుకొని నిద్రను బొట్టి పెట్టుకొని ఎట్లా పోతున్నది నా